నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం। ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు। ఇసుక రీచ్లను తనిఖీలు చేయాలని కలెక్టర్లు ఎస్పీలకు మరోసారి సూచించారు। ఓవర్లోడ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేయాలని స్పష్టం చేశారు। ఇసుక అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు। ఇసుక అక్రమ రవాణాపై ఇటీవలే సీఎం సమీక్ష నిర్వహించారు। ఇసుక బ్లాక్ మార్కెట్ ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు। ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను జిల్లాల్లో కలెక్టర్ల ఎస్పీలకు హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రాకు అప్పగించారు। ఇసుక స్టాక్ యార్డుల వద్ద ఫెన్సింగ్ ఎంట్రీ ఎగ్జిట్ ఏర్పాటు చేయాలని సూచించారు। ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందన్న ప్రచారం నేపథ్యంలో దాన్ని అరికట్టాలని నేడు మరోసారి ఆదేశించారు। తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు। పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు। అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు। ప్రజలు మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు। ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు। ఈ సందర్భంగా కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు। పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది। ఈ నెల 3, 4 తేదీలో వైస్ చైర్మన్ ఎన్నిక 2 సార్లు వాయిదా పడగా పదవి ఎవరికి దక్కుతుందోనే ఉత్కంఠ నెలకొంది। చివరికి ఇవాళ జరిగిన సమావేశంలో కోరం సభ్యుల ఆమోదంతో వైస్ చైర్పర్సన్ గా టీడీపీ కౌన్సిలర్ ఉన్నం భారతి ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు। గత పురపాలక ఎన్నికల్లో పిడుగురాళ్లలోని 33 వార్డులను వైసీపీ గెలుచుకుంది। కాగా సార్వత్రిక ఎన్నికల వేళ 30వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతి వైసీపీని వీడి టీడీపీలో చేరారు। వైస్ చైర్మన్ ముక్కంటి గత ఏడాది మే నెలలో మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది। 2 సార్లు వాయిదా పడ్డాక ఇవాళ 3వసారి జరిగిన కౌన్సిల్ సమావేశానికి 17 మంది కౌన్సిలర్లు హాజరై ఉన్నం భారతిని వైస్ చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। టీడీపీ వైసీపీ పక్షాల ఘర్షణల మధ్య కాకినాడ జిల్లా తుని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది। కోరం లేనందున ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు। ఈ ఎన్నికకు టీడీపీ మద్దతుదారులైన 10 మంది కౌన్సిలర్లు హాజరు కాగా వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు। కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ తెలిపారు। తుని పురపాలక సంఘం వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటం ఇది 3వసారి। అంతకుముందు టీడీపీ వైసీపీ వర్గీయుల తోపులాటతో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది। పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించగా వైసీపీ నేత దాడిశెట్టి రాజా సహా నాయకులు కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు। ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది। పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది। వైసీపీ కౌన్సిలర్ల గైర్హాజరుతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు। చైర్మన్ ఎన్నిక రేపు నిర్వహిస్తామని వెల్లడించారు। వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దుయ్యబట్టారు। జగన్ తన హయాంలో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు। అంతిన కాడికి అప్పులు చేశారని ఆరోపించారు। 58 ఏళ్లలో ముఖ్యమంత్రులు అంతా కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి 14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుంటే జగన్ పాలించిన 5 ఏళ్లలో చేసిన అప్పులపై కట్టాల్సిన వడ్డీ 24,944 కోట్లకు చేరిందని విమర్శించారు। అంటే అందరూ సీఎంలు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే 5 ఏళ్లలో జగన్ రెడ్డి చేసిన అప్పుపై కట్టే వడ్డీనే సుమారు 11,000 కోట్లు అధికమని తెలిపారు। జగన్ ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో చెప్పటానికి ఈ గణాంకాలే నిదర్శనమని లోకేష్ ధ్వజమెత్తారు। అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ప్రదర్శన ఈ సాయంత్రం నుంచి తిరుపతిలో జరగనుంది। 3 రోజులు జరిగే ఈ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు। ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు। ఈ సదస్సుకు 58 దేశాల్లోని 1581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరు కానున్నారు। 111 మంది ప్రముఖ వక్తలు మాట్లాడనుండగా 15 వర్క్షాపులు నిర్వహిస్తున్నారు। మొత్తం 60కు పైగా స్టాళ్లలో ఆలయాలకు సంబంధించిన సాహిత్యం, ఇతర వస్తు సామాగ్రిని ప్రదర్శించనున్నారు। ఆలయాల నిర్వహణకు సంబంధించి ఉత్తమ పద్ధతుల్ని అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థ, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంపై సదస్సులో చర్చిస్తారు।
ప్రార్థనా స్థలాల చట్టం 1991పై దాఖలవుతున్న ప్రజాహిత వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే పెండింగ్ పిటిషన్లు ఉన్నందున ప్రస్తుతం విచారణ చేపట్టలేకపోవచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం తెలిపింది. ప్రార్థనా స్థలాల చట్టంపై అనేక మధ్యంతర వ్యాజ్యాలు దాఖలు చేశారని, ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుందని అభిప్రాయపడింది. పురాతన ఆలయాలను కూల్చి వారణాసిలో జ్ఞానవాపి, మధుర షాహీ ఈద్గా, సంభల్లో షాహీ జామా మసీద్లు నిర్మించారని, అక్కడ హిందువులు ప్రార్థన చేసుకోవడానికి అనుమతించాలని వివిధ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. 1991 ప్రార్థనా స్థలాల చట్ట ప్రకారం అవి చెల్లవని ముస్లిం సంస్థలు కూడా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ మొత్తం పిటిషన్లపై విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రస్తుతం విచారించలేమని తెలిపిన ధర్మాసనం ఏప్రిల్ మొదటి వారంలో చేపడతామని తెలిపింది. కేసీఆర్ ను మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యంగా వచ్చే 3.5 ఏళ్లు పనిచేద్దామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. అదే ఆయనకు మనమిచ్చే జన్మదిన కానుక అని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్ను కోశారు. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేతలు ఆకాంక్షించారు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. కేసీఆర్ కుమార్తె కవిత హైదరాబాద్ నందినగర్లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో తండ్రి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల్లో కేకులు కోశారు. పలువురు ఎమ్మెల్యేలు పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అధినేత ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. కొందరు నేతలు మొక్కలు నాటి కేసీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం లండన్ ఘనంగా నిర్వహించింది. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎఫ్ఈఓ సీఈఓను ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. గతంలో ఎఫ్ఈఓ సీఈఓకు ఏసీబీ నోటీసులు పంపింది. అందుకు నెల రోజులు సమయం ఇవ్వాలని ఎఫ్ఈఓ కోరారు. లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎఫ్ఈఓ సీఈఓ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ వైస్ చైర్మన్ బిఎన్ఎస్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్లను ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. కార్ రేసింగ్ లో 50 కోట్ల రూపాయలు దారి మళ్లాయని ఇప్పటికే ఏసీబీ సహా ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు తన స్థలం కబ్జా చేశారంటూ శ్రీదేవి అనే మహిళ కాకినాడ కలెక్టరేట్ లో పురుగుల మందు తాగటం కలకలం రేపింది. వెంటనే ఆమెను కలెక్టరేట్ సిబ్బంది కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. కాకినాడ ప్రైజపేటలోని తమ ఇంటి స్థలానికి వైసీపీ నాయకులు గుర్రాల అనిల్, నాగేంద్ర, రామారెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించారని ఆమె కలెక్టరేట్ లో వినతి పత్రం సమర్పించారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, పోలీసులు కూడా వైసీపీ నాయకులకే వత్తాస పలుకుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. గతంలో తన భర్త మందపల్లి రాజును పోలీసులు 3 నెలలు వేధించారని ఆమె ఆరోపించారు. అవమాన భారంతో తన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని శ్రీదేవి వినతి పత్రంలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు దుర్మరణం పాలయ్యారు. నారా కోడూరు, బుడంపాడు గ్రామాల మధ్య కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో అరుణ కుమారి, నాంచారమ్మ, సీతారామమ్మ మృతి చెందారు. మరికొందరు గాయపడగా వారిని జీజీహెచ్ తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సుద్దపల్లి నుంచి మినుము కోతలకు నీరుకొండ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని, వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో 2 ఏళ్లకోసారి జరిగే పెద్దగట్టు శ్రీ లింగమంతుల జాతర మహోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. 2వ రోజు జాతరలో లింగమంతుల స్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు తమ మొక్కుల్ని చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సుమారు 20 ఎకరాల పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ నెల 20న ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు సాయంత్రం 4:30కు రామ్లీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని వెల్లడించాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారని పేర్కొన్నాయి.
పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఈ నెల 19న బీజేపీ శాసనసభాపక్షం సమావేశమవుతుందని ఆ వర్గాలు తెలిపాయి. సీఎం రేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేజ్ వర్మ సహా సతీష్ ఉపాధ్యాయ్, ఆశిష్ సూద్ ఉన్నారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో కాషాయ పార్టీ 48 స్థానాల్లో గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 చోట్ల విజయం సాధించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఉదయం సంభవించిన భూకంపం ప్రజల్ని భయాందోళనకు గురిచేసింది. రెక్టర్ స్కేల్పై 4.0 తీవ్రత నమోదవగా దౌలాఖాన్లోని జీల్ పార్క్ సమీపంలో 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ తెల్లవారుజామున 5:36 భూ ప్రకంపనలు రాగా ఆ సమయానికి భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. జీల్ పార్క్ ప్రాంతంలో 2-3 ఏళ్లకోసారి స్వల్ప భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, గజియాబాద్ లో భూ ప్రకంపనలు సంభవించగా బహుళ అంతస్తులో ఉండేవారు పరుగున బయటకు వచ్చారు. కర్ణాటక మైసూర్లో ఒకే కుటుంబానికి చెందిన 4 తమ నివాసంలో విగత జీవులుగా కనిపించారు. విశ్వేశ్వరయ్య నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న చేతన్ కుటుంబానికి 2 ఇళ్లు ఉన్నాయి. ఓ ఇంట్లో చేతన్, ఆయన సతీమణి, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇంట్లో చేతన్ అమ్మ బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకునే ముందు చేతన్ తన బంధువులకు వాయిస్ మెసేజ్ పెట్టడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చేతన్ తన భార్య, కుమారుడికి విషమిచ్చి తాను ఉరివేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. వ్యాపారవేత్త చేతన్ అప్పుల్లో కూరుకుపోయారని తెలిసింది.